గారు ఒక పక్క చూసుకుంటే సూపర్ 6 పథకాల్లో ఇంకా మిగతా ఇవ్వాల్సినవి ఉన్నాయి దారులు. చేస్తాంటే సూపర్ 6 అంటే అన్ని ఇచ్చేట్లా మనకి ఏమవుతున్నారేంటి? నాకు అన్ని వచ్చేస్తున్నాయి, నాకు అన్ని వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది తదుపరి ప్రభుత్వాలు చెప్పే అన్ని మాటలు నమ్మొచ్చా? ఇప్పుడు చెప్పెళ్ళారు ఒక ఆయన పెద్ద ఆయన సూపర్ అని. రేపు అంట ఇవాళ అడుగుతానంటే రేపు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి అసలు వద్దందుకు అక్కడ కట్టొద్దందుకు మోకాళ్ళు నీళ్ళు నిలుస్తున్నాయి. వాళ్ళు ఎవరన్నా చెప్పడానికి, నేను సీనియర్ నాయకుడు అయితే. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది బాబాయ్ గారు? డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు చెప్తున్నారు కనబడుతుంది కదా డెవలప్మెంట్. ఇంతకన్నా ఇంకేం కావాలి? మాజీ నాయకుడేమో అభివృద్ధి వికేంద్రీకరణ మంచిది, అన్ని చోట్ల డెవలప్ అవుతుందని ఆయన చెప్పారు. ఎవరు? జగన్ గారికి తెలియ చెప్పాడు. ఈయన తెలుసు కదా దాన్ని, ఆయన తెలియక చెప్పాడు. బాబు అందరూ బాగుండాలి అని ఆయన అంటే, కాదు నేనే బాగుండాలంటారు వీళ్ళు. ఒకసారి అమరావతి విషయాన్ని డైవర్ట్ చేసి పథకాలు అయిపోయారు. ఏంటి పథకాలు ఇచ్చేస్తున్నారు అందరికి? ఎప్పుడు? బల్లోడు మీకు తెలియదు, మాకు మాత్రమే తెలుసు. మేము టీడీపీ వాళ్ళం కదా, మాకు వచ్చేస్తున్నాయి. టీడీపీ వాళ్ళం మాకు వచ్చేస్తున్నాయి. ఎకరం 99 పైసలకే విశాఖపట్నంలో భూమి ఇస్తారు. ఇక్కడ చూసుకుంటేనేమో అమరావతిలో ఎకరం 20 కోట్లు. ఏంటంటే ఒక 470 కిలోమీటర్ల తేడాలో ఇంత డెవలప్మెంట్. మరి మా చంద్రబాబు నాయుడు తమాషాలా సూపర్ చేస్తాడు. ఇంకా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారు కదా. రూపాయికి అమ్ముతాడు, డెవలప్ అవ్వక ఇంకేమవుద్ది? ఇంకేమి కావాలి? రూపాయికి ఎంత కాయ ఎంత మరి? 20 రూపాయలు. అక్కడ రూపాయికి వస్తుంది స్థలం. మరి ఇంకేం కావాలి? అంటే ఎలా ఉందంటే 20 కోట్లు ఒక ఎకరం అంటే, ఒకసారి వేవ్ అనేది స్టార్ట్ అయితేనే ముందుకెళ్ళగలమని ప్రభుత్వం అంటుంది. సంపద సృష్టిలో కూడా భాగంగా అంటున్నారు కదా. ఎలా అర్థం కాదు? అంటే సంపద సృష్టిలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటే రేపు డబ్బులు ఉంటాయి అన్నిటికి అంటున్నారు కదా. కదా కోట్లకి ఒక్కసారి పెరిగిన ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఈ రేట్లకి అమ్ముతామని ప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా డెవలప్మెంట్ చూడొచ్చు. 20 కోట్లు ఎకరం అంటే ఎకరంకి ఎన్ని సెంట్లు? 4,840. ఏంటి 20 కోట్లు పెడితే ఏం చేస్తే దానిలో వస్తాయి డబ్బులు? ఏం మాటలయ్యి? అసలు అర్థం ఉంది? ఎవడన్నా కొనేవాడు? అసలు నిజంగా కొనేవాళ్ళు ఉంటారు అంత పెట్టి? అట్టుదే ఇవన్నీ. అసలు ఎంత వాల్యూ? ఎకరాన్ని ఏం చేస్తే అంత డబ్బు వస్తుంది? పంట పండిస్తారా? ప్లాట్లు వేస్తారా? ప్లాట్లు వేస్తే రోడ్లు తీయాలా? ఏంటి 40 ఫీట్ రోడ్లు తీయాలా? ఇవన్నీ ఏంటంటే పుకారు, గాలి వాతావరణం. కొనేవాడు ఎవడు లేడు, అమ్మేవాడేమో హై రేటు చెప్తున్నాడు. ఎవరిని కొనమను? మన వర్షానికి మోకాళ్ళతో నీళ్ళు మళ్ళీ వచ్చాయి. ఐకానిక్ టవర్ దగ్గర ఎక్కడైతే ఐరన్ కడ్డీలన్నీ తుప్పుపట్టాయో గతంలో 3 నెలలు పట్టింది వాటర్ లాగడానికి. మరి ఇప్పుడు నిలుస్తాయి అంటారా? అంత పెద్ద భవనాలు అసలు నిజమేనా? భవనాలు కట్టిని ఎక్కడికి పోవు. అయ్యి ఏంటంటే ఐరన్ సిమెంట్ మంచిది వాడితే తుప్పట్టకుండా ఉంటాయి. నీళ్ళు ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఎంతసేపు పేపర్లో టీవీలో చెప్పుకున్నామని కాదు, అక్కడ అసలు ఉండాలి, అక్కడ జరగాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. 20 కోట్లు ఈ కోట్లు అనేది వేస్ట్ అబ్బా. ఇదంతా పనికిరాని చెత్త మాట. సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం. జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా అనేకమైన విషయాలు, ఏవి ముందుకు సాగట్లేదు. ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. 2 వచ్చినాయి, పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్లు. డబ్బు లేదు అంతా అయిపోయింది అంటారు. మెట్రో అంటారు, అది అంటారు, ఇది అంటారు, పేపర్ ప్రకటన. అసలు ఆదాయం ఏది? ఒక పక్కనేమో జనవరి నుంచి వ్యాపారస్తులు గోల, వ్యాపారాలు లేవని. ఫుడ్, టీ, ఫాస్ట్ ఫుడ్స్ తప్ప మిగతా బిజినెస్లు అన్నీ మూలబండి అంట. మరి దానికి ఏంటి మరి ఇంప్రూవ్మెంటేషన్ అంటే? ఏదైతే రియాలిటీలో లేరంటారు. అయితే రాజకీయ నాయకులు కూడా ఎక్కడో ఏదో ఉంది. ప్రకటన వరకే కాదు, క్రియాశీలకంగా చేయాలి. ఏదైనా వేరే యూట్యూబ్ ప్రకటనలు చేసాము అని కాదు. మార్పు రావాలంటే ఇంకా టైం పట్టుద్ది అంటారు వాళ్ళు. చూద్దాం. సూపర్ 6 అవుతుందంటారా? ఖచ్చితంగా నిదానంగా అవుతుందబ్బా. ఇప్పుడు డబ్బు డెఫిసిట్ బాగా డెఫిసిట్. మరి ఆ వనరులు ఎత్తుక్కోవాలి. అంతేగాని జనం మీద, కరెంటు బిల్లుల మీద, పన్నుల మీద వేసేయడం కాదు. నిన్నగాక మొన్న మళ్ళీ పన్నులు పెంచారు. అలా కాదు, వనరులు ఎత్తుక్కోవాలి. ఏం చేస్తే అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉండగా డీవియేషన్ ఉన్న కట్టుకున్న బిల్డింగ్లు కానీ అప్రూవల్ ప్లాన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అని ఇచ్చాడు, డబ్బులు వచ్చినాయి. అలా చేసుకోవాలి. అంటే ఒక పక్క ప్రభుత్వాలు కంపెనీలు ఆకర్షించడానికి 99 పైసలకు భూమి అని విశాఖపట్నంలో అంటుంది. ఇక్కడ ఎకరం 20 కోట్లు అంటున్నారు. ఈ సంవత్సరం పాలన ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందన్న. ఎంత బాగా ఇంకా ఏ రాష్ట్రంలో కానీ మా ఏ దేశంలో కూడా ఇటువంటి పరిపాలన అనేది ఉండదు. అంత సూపర్గా జరిగిందనమాట. జై పవన్, జై చంద్రబాబు, జై మోడీ.
ఎప్పుడు పోతారో దరిద్రం అప్పుడు పోయిద్ది. ఓకేనా? ఒక పక్క ఏమంటున్నాయంటే ప్రతిపక్షాలు సంవత్సర పాలన దగ్గరలో ఉన్నారు, రేపు జూన్ 13 కల్లా సంవత్సరం అయిపోతుంది. మరి ఏంటి ఒక పక్క చూసుకుంటేనేమో పథకాలకి ఏమో 2 వచ్చినాయి, ఒక పక్క చూసుకుంటేనేమో గ్యాస్ సిలిండర్ కూడా ఏ పథకాలు వచ్చినాయి అన్న? గ్యాస్ సిలిండర్ ఒకటి, పెన్షన్ ఏది గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికి పడలా. మాకు పడలేదు, ఎవరో కాదు మాకు పడలేదు. ఫ్రీ బస్సు లేదు, అమ్మ ఒడి లేదు పిల్లలకి, ఏది లేదు. ఏ పథకం వచ్చింది? పథకం చెప్పాలంటే ఇదే పథకాలు ఈ నెలలో రావాలి యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టుగా చూసుకుంటే, అసలు విడుదలే అవ్వలేదు ఎందుకంటారు? అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలో ఈ పాటికి ఎప్పుడో అమ్మఒడి పడిపోయేది. ఆల్మోస్ట్ పథకాలన్నీ పెన్షన్లు కూడా రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక పేషెంట్కి బాగోకపోతే ఆమె పెన్షన్ వెళ్ళి హాస్పిటల్కి ఇవ్వమంటే వాళ్ళ సార్ని అడగాలంట. అదే ఇంతకుముందు అయితే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో అక్కడ కనుక్కొని అక్కడికి ఇచ్చి పంపించేవాళ్ళు వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు. ఇప్పుడు అదే వాలంటీర్లు మా సార్ని అడగాలంటున్నారు. అలా ఉంది పరిపాలన. ఇంకా అంత మొదటి వారంలో కొన్ని స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, 2వ వారంలో ఓపెన్ అవుతున్నాయి. మరి ఇక తల్లికి వందలు లేనట్టేనంటారు. 15,000 ఇస్తారు. తల్లికి వందనం ఎందుకన్నా, తండ్రికి దండం పెట్టేస్తే మా డైలీ వైన్స్ మేము మా డబ్బుతోనే నా కొడుకులంతా బాగుపడేది. మా సొమ్మే తింటున్నారు. లిక్కర్ స్కామ్ లో ఏమో జగన్ అరెస్ట్ చేస్తారంటే ఇక్కడ చూస్తే రేట్లు పెంచున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బార్లో వైన్స్లో ప్రతి క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎవడమ్మని తెంగినోడు సొమ్ము ఎవడు గుద్దలోకి వెళ్తుంది. అది జగన్ మీద పడి ఏడుస్తారు పొద్దుగూకులు. నా అయితే నోటికి బూతులు కూడా వస్తాయన్న. ఆయనది మీరు వేరే రకం చేసుకొని చేసినా ఆయన లాంటి పరిపాలన మీ జీవితంలో చేయలేరు, రాదు కూడా. ఒక పక్క మోకాళ్ళ లోతు నీళ్లు మొన్న వర్షానికే మునిగిపోయింది ఐకానిక్ టవర్ ఏరియా మొత్తం అక్కడ. మరి ఇప్పుడు ఎలా కడతారు, ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు జనాలకి. చెప్పండి ఒక్క నిమిషం. సింపుల్గా చెప్తున్నాగా, ఇప్పుడు షిప్లు ఉన్నాయి కదా, అలాగే షిప్లోనే భవనం కట్టేస్తారనమాట, రాజభవనం. డైరెక్ట్ షిప్పే నీకు ఎంత లోతు, మోకాళ్ళ లోతు కాదు, నీకు తాటి చెట్టు లోతు వచ్చిన నీరు పైన తేలాడుతూ ఉంటుంది. ఈయన హెలికాప్టర్లో వచ్చి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. 44,000 ఎకరాలు సేకరించి కౌలు డబ్బులు ఇస్తారంట, వీళ్ళే ఎకరం 20 కోట్లకు అమ్ముతారంట. సరే అన్న, కొద్దిగా నాకు పని ఉంది, పిల్లలకి టైం అయింది. ఈ బస్సులకి బాగుందా? మోడీ గారు వచ్చి వెళ్ళడంతోనే ఒకసారి రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది అమరావతి ఏపీలో. అయితే 20 కోట్లు అనేది సాధారణమైన విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? మనకు అవగాహన లేదు కదా సార్. ఓకే సార్, దగ్గర సంవత్సర కాలం అవుతుంది సార్ ప్రభుత్వాలు వచ్చి. ఎలా అనిపిస్తున్నాయి? పథకాలు కూడా 2 ఇచ్చారు, మిగతాయి కూడా ఇస్తామంటున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారు? ఒకటేమో పెన్షన్ పెంపు అంటున్నారు, రెండోదేమో ఏదైతే గ్యాస్ సిలిండర్ పథకం అంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఒక్కసారి వేశారు 812 రూపాయలు ఎంతో. ఇక అది సంవత్సరానికి ఆయన ఎన్నిసార్లు ఇస్తాడో తెలియదు. మరి తర్వాత సంవత్సరానికి 3 చనిపోయి మా మామయ్య గారు ఆగస్టులో చనిపోయారు. 70 ఏళ్ళు, మా అత్తగారికి 63 ఏళ్ళు. ఇంతవరకు పింఛన్ ఇవ్వాల. మా ఇంటి వెనకాలే సచివాలయం. ఎన్నిసార్లు తిరిగాము, అది విషయం. గతంలో ఏదన్నా అవసరమైతే ఇలాంటి విషయాలకు వాలంటీర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు. దగ్గర సంవత్సర కాలం అయిపోతుంది, వాళ్ళు తీసుకునే యోచన కూడా లేదంటున్నారు. మరి చూసుకుంటే సచివాలయంలో ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనేది కంప్లైంట్స్. ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఎలా అనిపిస్తుంది? సచివాలయం స్టాఫ్ ఉన్నారు, కానీ ఎప్పటికప్పుడు తిప్పిస్తూ ఉన్నారు. ఒక 63 ఏళ్ళు ఆమె చాలా ఇబ్బంది పడుతుంది ఆ 4,000 కోసం. మళ్ళీ మేము కూడా మధ్యతరగతి వాళ్ళు, మాకు సొంత ఇల్లు లేదు, స్థలము లేదు. గతంలో మంగళగిరిలో ఏదో ఇచ్చా అన్నారు, అది మళ్ళీనేమో క్యాన్సిల్ అన్నారు గత ప్రభుత్వంలో. ఏపీ టిట్కో ఇల్లు కానివ్వండి, గతంలో జగన్మోహన్ కానివ్వండి, తర్వాత అవి మళ్ళీ టీడీపీ హయాంలో కానివ్వండి, అన్నీ కూడా స్తంభించిపోయాయి. డిసెంబర్లో పంచుతామన్నారు. ఎవరికైనా వచ్చిన సూచనలు ఉన్నాయి సరౌండింగ్స్లో? ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అవి ఇవి ఇస్తా అంటున్నారు. అవి ఇస్తారో ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు మా పాప 10th క్లాస్ చదువుతుంది. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లకు 2 సార్లు అమ్మఒడి పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇస్తా ఉంటుంది ఏంటో తెలియదు. యాక్చువల్గా తల్లికి వందనం మేలో రావాలి, ఆల్రెడీ 2వ వారం కూడా వచ్చేసింది మే నెలలో. మరి ఏమంటారు సార్, తల్లికి వందనం మరి 7,500 చొప్పున అని చెప్పి మళ్ళీ చెప్పారు మొన్న. మరి అదన్నా ఇస్తారా? 2 దఫాలుగా ఇస్తామంటున్నారు. మరి ఏం చెప్తారు? ప్రభుత్వాల దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయంటారు? ప్రభుత్వం దగ్గర డబ్బులు బాగానే తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇక మాలేసేస్తాడు. ఈ మన చంద్రబాబు గారేమో పబ్లిసిటీ. అసలు వీళ్ళేమి చేసేది ఏమైతే మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు ప్రకారం చూసుకుంటే ఈ అంశాలన్నీ పక్కన పెట్టి రైతుల దగ్గర 44,000 ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తాము బెంగళూరు తరహాలో అంటున్నారు. వీళ్ళకి ఇచ్చేదేం కౌలు డబ్బులు, అక్కడేమో ఎకరం 20 కోట్లు. ఏం జరుగుతుంది అమరావతిలో? మోకాళ్ళ లోతులు నీళ్ళు మొన్న 1 గంట వర్షానికే నిండిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు కడతారో ఏంటో తెలియదు. కానీ అంత దూరం వెళ్ళాలంటే సామాన్య మానవులకు ఇబ్బందే. మళ్ళీ ఎక్కడో అనంతపురం నుంచి ఇక్కడికి రావాలి, వైజాగ్ నుంచి ఇక్కడికి రావాలి అంటున్నారు. ఎలా ఉంది సార్? అంటే జరుగుతుంది, అంత పెద్ద కట్టడాలు నిలుస్తాయి అంటారు. అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ కూడా వద్దంది, మళ్ళీ ఎట్లా అయితేనే అమరావతిని గాడిలో పెడదామని తీసుకొచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి 20 కోట్లు అంటే ఒక ఎకరం సామాన్యుడు ఎంత పెద్ద కంపెనీలోనైనా ఇక్కడ కొని స్థాపిస్తారంట. 20 కోట్లు అంటే ఎకరం
మాది ఇక్కడ తేలప్రోలు అండి, గన్నవరం పక్కన. ఎకరం 30 లక్షలు కొనడానికే ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అంతంత ఎందుకు పలుకుతుందో తెలియదు. చెప్పినప్పుడు అతిశయోక్తిగా ఉంటాయి కానీ ఎకరం 20 కోట్లు అనేది ఎక్కడ నమ్మశక్యం కావట్లేదు. నమస్తే అండి. ఎకరం 20 కోట్లు అన్నారంటే ఆయన మరి కొంటాకన్నాడు లేకపోతే అమ్ముటాకన్నాడో అయితే తెలియదు, కానీ ఏదేమైనా కానీ సొంత స్వలోభాలకు అవసరపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైజాగ్లో వచ్చేసేమో ఎకరం వచ్చి 99 రూపాయలకే ఇస్తానన్నారు. ఇక్కడ వచ్చేసి 20 కోట్లు. ఏంటి డబ్బులా లేకపోతే సిరిగిపోయిన కోట్లా? మాట్లాడే విధానం కూడా ఉంటుంది. 20 కోట్లు అంటే దేనికి ఇవ్వాలి? నువ్వు వచ్చావు, ఫస్ట్ సారిని మోడీ గారిని తెచ్చావు, తీసుకొచ్చాడు, కాస్త మట్టి కాస్త నీళ్ళు ఇచ్చాడు, వెళ్ళాడు. అదే అంటే అది అన్నాడు ఇది అన్నాడు వెళ్ళాడు. రెండోసారి పిలిపించావు, కూర్చున్నావు, ఆహా ఓహో అన్నారే, కానీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు, ఏమి చేయలేదు. దానికి ఇంత నిధులు ఇస్తా, దానికి లేకపోతే కొంత నేను ఊరడు కల్పిస్తా, లేకపోతే కొంత దానికి సహాయం చేస్తా అనే మాట రాలా. సరే అవన్నీ పక్కన పెట్టు, ప్రత్యేక హోదా గురించి మాటే లేదు. తర్వాత వచ్చేసి కనీసం మనకి ఇంత ఖర్చు అయింది, ఏం దానివల్ల ఉపయోగం? 2 సార్లు పిలిపించావు, 2 సార్లు మీద నీకు ఎన్ని లక్షలు నష్టపోయింది కూడా నీకు తెలుసు. అయినా సరే ఎందుకు పిలిపించినట్టు దాని గురించి ఏమైనా మాట్లాడావా? ఏమి మాట్లాడాల? విషయం ఏమంటున్నారంటే కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, అన్ని విషయాలు ఓకే అని అంటున్నారు. ఈ సభ జరిగిన అనంతరం తెల్లారి రోజు మోకాళ్ళ లోతు నీరు వర్షం కురిసింది. ఏదైతే ఉందో ఐకానిక్ టవర్ అంతకుముందు 3 నెలలు నీళ్ళు లాగిచ్చారు, అందులో నుంచి మళ్ళీ మునిగింది. అది నీళ్లు లాగే అసలు ఉన్నదే నీళ్ళ ప్రదేశం అది. ఇప్పుడు నదికి పక్కన ఉంది. సంవత్సరానికి వచ్చి 3 రకాల పంటలు పండుతాయి. 3 పంటలు సంవత్సరానికి ఏవైనా పండి 3 పంటలు పండుతాయి. అది పంటలు పండే భూమే కానీ బిల్డింగ్లు కడతాకి ఇలాంటి భవనాలు కడతాకి అది పనికొచ్చే భూమి కాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆనాడు సింగపూర్ వాళ్ళని పిలిపించారు, అది కాదండి అవదండి అన్నారు. మళ్ళీ ఇంకో వాళ్ళని పిలిపించారు, అది కాదండి అవదండి. 3 సార్లు సింగపూర్ వచ్చారు. సింగపూర్ వాళ్ళు వచ్చి నేను సింగపూర్ని చేపిస్తా అది చేపిస్తా అన్నాడే, కానీ వాళ్ళే ప్రత్యేకంగా చెప్పేశారు కూడా, ఇది భూములకి కానీ తర్వాత భవనాలకు పనికిరాదు, కట్టినా కానీ కొన్నాళ్ళు కూలిపోతాయని కూడా చెప్పారు. మరి నువ్వు కావాలని నువ్వు అక్కడ క్రియేట్ చేయటానికి తప్పనిసి ఏమి లేదు. నువ్వు ఇవాళ చేసేది ఏంటి? 5 స్టార్ హోటల్స్ అని, తర్వాత వచ్చేసి మంచి పార్కులని, మంచి స్విమ్మింగ్ పూల్ అని ఇవన్నీ చేస్తున్నావు. దానివల్ల వచ్చే పేదవాడు బతకటానికి ఏమీ లేదు. నీకు ధనికుడు కోసమే నువ్వు చేస్తున్నావు, ఒక వర్గం కోసమే నువ్వు చేస్తున్నావు, కానీ నిజానికి నువ్వు పేదవాడి గురించి అసలు ఏనాడు ఆలోచించు. చూసుకున్నట్లయితే సార్ వచ్చే నెల 13 కల్లా మనకి సంవత్సర పాలన కంప్లీట్ అయిపోతుంది. చూసుకుంటే పథకాలు 9 తిరిగేస్తే 6, ఆ 6 ఏమైపోయినాయి? 2 తప్ప మిగతాది అజాపజా లేదు, అంతా అమరావతి డైవర్షన్ అయిపోయింది. ఏంటి అమరావతి డైవర్స్ అయ్యేదంటే ఇప్పుడు ఇవాళే కాదు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు. ఏ ఒక్క సమస్య కూడా నువ్వు ప్రజలకు చెప్పింది ఏది అమలు చేయాల. నీకు నచ్చినవి అయితే చేస్తున్నావు, లేకుంటే మానేస్తున్నావు. నువ్వు సంవత్సరం కాదు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా నువ్వు ప్రజలకు ఏమి న్యాయం చేయలేవు కూడా. ముఖ్యంగా సార్ మరి 6 పథకాలకు సంబంధించి ఈ నెలలో 3 రావాలి. వాళ్ళు చెప్పినట్టుగా తల్లికి వందనం రావాలి, రెండోది చూసుకున్నట్లయితే రైతులు పెట్టుబడి సాయం రావాలి, మూడోది చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 3 ఏమైపోయింది? 3 తల్లికి వందనం అంటావా? తల్లికి వందనం ఇస్తావో ఇవో తెలియదు, కానీ చదువుకునే పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ అది చాలా సంతోషం, ప్రతి ఒక్కరు చదువుకుంటారు. ఇక నువ్వు రైతులకి భరోసా ఏదో నేను ఇస్తా అన్నావు చూడు, రైతులకు నువ్వు ఏమి ఎక్కల మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వు. వాళ్ళు పంటల్లో పొలాలు వేసుకోవటానికి కానీ దేనికైనా నాణ్యమైన ఇస్తే అదే చాలా గొప్ప వాళ్ళకి చేసిన మేలు. చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా రాజధాని వికేంద్రీకరణకి కట్టుబడి ఉన్నాం, 3 చోట్ల అభివృద్ధి బెస్ట్, ఇక్కడంతా నాశనం అయిపోతుందని చెప్పారు. 44,000 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళకి ఇచ్చేది కవులు, వీళ్ళు 20 కోట్లకు అమ్మితే ఎకరం ఎవరు బాగుపడింది? 20 కోట్లకి ఎకరం అమ్మేదారంటే అది కొన్న భూమి అమ్ముకున్నవాడు బాగుపడతామే కానీ భూమి కొన్నవాడు బాగుపడదు. అది లబ్ధిదారులు నష్టపోయేది కన్ఫామే. ఎవరైనా పోయేది ఏంటంటే నిజానికి అక్కడ జరుగుతున్నది. నువ్వు మళ్ళీ ఈ మధ్య నేను నాకు శంకుస్థాపన చేశా, నా ఇల్లు ఇక్కడే కడుతున్నా ఉన్నావు, అది కూడా ఒక డ్రామాయే. నువ్వు ఇల్లు కడుతున్నావు అంటే నువ్వు ఇల్లు కడుతున్నావు తెలంగాణలోని ప్రతి ఒక్కరు భూములు ఇచ్చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు నీకు మేలు చేస్తారు అనే భావంతో నువ్వు చేస్తున్నావు, అంతేగాని ఏమీ లేదు. ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళ భవిష్యత్తు అంధకారమేనంటారా?
ఎందుకంటే తేడతెల్లం అయిపోయింది. ఎక్కడా కూడా చేతిలో అరివి కాని రేట్లు ఉన్నాయి అంటున్నారు అమరావతిలో. కొనేవాడు ఎవరున్నారు అసలు? ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరున్నారంటే నువ్వు తీసుకొస్తాడు ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? ఎన్ఆర్ఐల్ని అంట పెట్టుకొచ్చేసి ఒక వర్గానికి మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొనుక్కోమని వాళ్ళకే చెప్పుకుంటాడు. అంతేగాని ఎన్ఆర్ఐలను పిలిపించాడంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఈయనకు చుట్టూ ఉండేది ఎన్ఆర్ఐలు, ఈయన అంతవరకే. పేద ప్రజలు ఉంటాకి ఇది మధ్యతరగతి ఉంటాకి ఏమి ఉండదు అక్కడ. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు చాక్లెట్ ఇవ్వగానే? ఎందుకంటే ఇప్పుడు చాక్లెట్ అంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందం ఏడ్చే పిల్లలు కూడా ఆగిపోతారు కదా. ఆ విధంగానే ఆయన గారు మరి తెలిసి తీసుకున్నాడు, తెలుగు తీసుకున్నాడు. ఆ చాక్లెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మోడీ గారికి ఇస్తే మోడీ గారేమో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాడు. ఆ చాక్లెట్ తీసుకున్నాడు, ఎంతో ఆనందపడుతున్నాడు. అబ్బా నాకే చాక్లెట్ ఇచ్చాడు అనుకుంటున్నాడే కానీ ఏంటో నన్ను చిన్నపిల్లలాగా చూశాడనే మాటే లేదు ఆయనకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.